సో హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో మన ఈ స్టాండర్డ్ యొక్క సిఏ ఫైనల్ ఆడిటింగ్ ని మనం ఏదైతే చదువుతున్నామో డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీ ప్రకారం, సో అందులో ఇవాళ నెక్స్ట్ స్టాండర్డ్ గురించి చదవబోతున్నాం. సో లాస్ట్ స్టాండర్డ్ మనం చదివింది ఎస్ఏ 500 అండ్ దట్ ఈస్ అబౌట్ ఆడిట్ ఎవిడెన్స్. సో ఆడిట్ ఎవిడెన్స్ తో పాటు దాని తర్వాత ఇమ్మీడియట్ గా ఉన్న నెక్స్ట్ స్టాండర్డ్ ఎస్ఏ 501, దట్ ఈస్ ఆల్సో అబౌట్ ఆడిట్ ఎవిడెన్స్. కాకపోతే కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ కి ఏం చేయాలి అనేది స్పెసిఫిక్ గా చెప్పారు. అదేంటి సార్ అన్నిటికీ ఎందుకు చెప్పలేదు, ఈ కొన్నిటికి మాత్రమే ఎందుకు చెప్పారు అంటే, ఈ కొన్ని ఎక్కువ మెటీరియల్ ఉండొచ్చు, లేదంటే ఇవి దీన్ని గైడ్స్ కొన్నన్నా గైడ్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అందుట్లో ఇలాంటి వాటిని కొన్ని ఎగ్జాంపుల్స్ గా తీసుకొని రెగ్యులర్ గా జరిగేటివి లేదంటే ఎక్కువగా మిస్టేక్స్ జరగడానికి అవకాశం ఉన్నవి అలాంటి కేసెస్ గురించి ఇక్కడ డిస్కస్ చేశారు ఈ స్టాండర్డ్ లో. సో యాజ్ యూజువల్ నేను చేసే ఎవ్రీ వీడియోకి ఫస్ట్ చేసే రిక్వెస్ట్, మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏమైనా చేంజెస్ కావాలి లేదంటే ఇంకా ఏదైనా కోర్స్ కావాలి అంటే. సో ప్రస్తుతానికైతే నేను సిఏ ఫైనల్ ఆడిట్ చెప్దాం అనుకున్నాను. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఇంకో బ్యాచ్ రిలీజ్ చేస్తాను. దాని తర్వాత సిఏ ఫైనల్లోనే ఎఫ్ఆర్ఆర్ ఏఎఫ్ఎం ఇంకో సబ్జెక్ట్ ఏదైనా తీసుకుందామని కూడా అనుకుంటున్నాను. చూడాలి అది ఎంతవరకు అవుతుంది అనేది. దాని తర్వాత సిఏ ఇంటర్ ఆడిట్ కూడా చెప్పమని కొందరు అడిగారు. సిఏ ఇంటర్ ఆడిట్ కూడా నేను చెప్తాను. బట్ నాకు మీ నుంచి ఒక సజెషన్ కావాలి. లైక్ ఇప్పుడు నేను ఇలాగ సెపరేట్ గా హ్యాండ్ రిటన్ నోట్స్ రాసి చెప్తూ ఉంటే మీకు కంఫర్టబుల్ గా ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఏమన్నా వస్తుందా? లేదు సార్ అలా ఏం లేదు, మాకు లైక్ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కానీ అదే మ్యాటరే కదా. ఇప్పుడు ఐసిఐ మెటీరియల్ చూసినా అదే మ్యాటరే, ఎయిర్ వన్ వాళ్ళ మెటీరియల్ చూసినా అదే మ్యాటరే, శుభం కేశవానికి సార్ చూసినా అదే మ్యాటరే. సో మ్యాటర్ అదే ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఎందుకు రాయడం, మాకు అలాగే సరిపోతుంది అంటే నేను ఆ బుక్ నుంచే డైరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు మీరు రాస్తున్నది ఇట్లా ఈ చార్ట్ విధంగా రాయడము ఇలాంటివి మాకు కొంచెం బెటర్ గా ఉన్నాయి అని మీకు అనిపిస్తే దీన్ని కంటిన్యూ చేస్తాను. సో మీ నుంచి నాకు ఈ ఈ యొక్క రిక్వెస్ట్ క్లారిటీ నాకు ఇస్తే నేను దాన్ని బట్టి నా ఎఫర్ట్స్ ని రైట్ డైరెక్షన్స్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాను. సో ఓకే, మీకు నచ్చినట్టయితే ఈ కామెంట్స్ తో పాటు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ కి చేయండి. సో నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరిగి ఛానల్ కి గ్రోత్ ఉంటేనే మాకు కూడా ఓకే మనం చేస్తున్న కంటెంట్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అనే ఒక క్లారిటీ ఉంటుంది మాకు. సో అందువల్ల ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇంకా స్టాండర్డ్ లోకి వెళ్ళిపోతే, సో ఇవాళ చదువుతున్నది యాజ్ డిస్కస్డ్ ఆడిట్ ఎవిడెన్స్ అండ్ స్పెసిఫిక్ కన్సిడరేషన్స్ ఫర్ సెలెక్టెడ్ ఐటమ్స్. సో సెలెక్టెడ్ ఐటమ్స్ లో ఇక్కడ ఏం డిస్కస్ చేశారంటే, ఒకటి ఇన్వెంటరీ, రెండు లిటిగేషన్ క్లెయిమ్స్, మూడు సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ మూడింటి గురించి కూడా దేని గురించి ఏం చూడాలి అనేది కూడా ఇక్కడే నేను మీకు కిందనే రాసేసాను. ఇన్వెంటరీ గురించి అయితే ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ గురించి ఆడిటర్ ఎవిడెన్స్ తీసుకోవాలి. లిటిగేషన్స్ గురించి అయితే కంప్లీట్నెస్ గురించి తీసుకోవాలి. సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అది ఎలా ప్రజెంట్ చేశారు, ఎలా డిస్క్లోజ్ చేశారు అనే దాని గురించి తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి చూసేస్తే, ఫస్ట్ ది ఇన్వెంటరీ. ఇఫ్ inventory is material, then auditor has to obtain sufficient and appropriate audit evidence of దేని గురించి తీసుకోవాలి, sufficient and appropriate audit evidence about the existence and condition. అది నిజంగానే ఉందా ఇన్వెంటరీ, లేదా ఉందండి ఇన్వెంటరీ. ఇప్పుడు 100 కార్లు ఉన్నాయని చెప్పాం కదా, 100 కార్లు ఉన్నాయండి డౌటే లేదు అని అంటున్నాం. ఓకే, మరి 100 కార్లు యాజ్ గుడ్ యాజ్ న్యూ న్యూ కొత్త కార్ల కండిషన్ లోనే ఉన్నాయా, లేకపోతే ఇందులో ఒక 10 కార్లు సరిగా మెయింటైన్ చేయకపోవడం వలన లేకపోతే ఏదైనా అవడం వల్ల స్క్రాప్ లెవెల్కి వచ్చేసాయా? సో అది చెక్ చేయాలి, వాటి కండిషన్ ఎలా ఉంది అన్నది కూడా చెక్ చేయాలన్నమాట ఆడిటర్ గా. అది మన రెస్పాన్సిబిలిటీ ఇన్వెంటరీ వరకు వస్తే. సో మరి ఇన్వెంటరీ ఈ అప్టైనింగ్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి రిగార్డింగ్ ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ అన్నాం. మరి బై డూయింగ్ వాట్? సో ఏమేం చేసి తీసుకోవాలంటే, మనము లాస్ట్ స్టాండర్డ్ లో ఎస్ఏ 500 లో చదివాం మనము. 7 మెథడ్స్ ఉన్నాయి. ఇంక్వైరీ, అబ్జర్వేషన్, ఇన్స్పెక్షన్. ఈ మూడింటిని ఒకటిగా క్లబ్ చేసుకోండి అని చెప్పాను. దాని తర్వాత ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, రీకాలిక్యులేషన్, రీపర్ఫార్మెన్స్ అండ్ దెన్ అనలిటికల్ ప్రొసీజర్స్. సో ఇది ఎర్ర అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎర్ర అంటే మరి తెలుగు వాళ్ళకి మాత్రమే ఎర్ర అనేది మనకు కంపాటబుల్ గా ఉంటుంది, అర్థమవుతుంది. సో ఓకే, ఈ ప్రొసీజర్స్ లో ఇప్పుడు ఇక్కడ కొన్ని పర్ఫామ్ చేసే ఉంటాయి. ఏవేవి పర్ఫామ్ చేయాలి, వీటిలో ఏవి ఎక్కడ రిలవెంట్ గా ఉన్నాయి అన్నది చూస్తే మనం ఫస్ట్ ఆడిటర్ హ్యాస్ టు ఇవాల్యుయేట్ ద మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ రికార్డింగ్ ద రిజల్ట్స్. అసలు మేనేజ్మెంట్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎలా చేయమని చెప్పింది, ఎంతమందిని పెట్టింది, లేకపోతే ఏం ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళు అక్కడ. సో అక్కడ వాళ్ళు ఎవరి వరకు ప్రాపర్ కంట్రోల్స్ ఉన్నాయా లేదా, దాని తర్వాత వాల్యుయేషన్ కి ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మంచి కండిషన్ లో ఉన్న వాటికైతే ఓకే, డైరెక్ట్ గా మనకు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ పెట్టొచ్చు. కాస్ట్ ఆఫ్ నెట్ రిలీజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోయర్ అని మనకు ఉంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. లేదంటే ఇంకా వేరే ఏదన్నా ఉంటే దాన్ని ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాలి. ఎందుకు ఇవాల్యుయేట్ చేయాలి అంటే,
వాళ్ళు ఫాలో అవుతున్న ప్రొసీజర్ కరెక్ట్ గానే ఉందా లేదా? మేనేజ్మెంట్ అందరికి స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిందా లేదా? ఇన్వెంటరీ ప్రాపర్‌గా కౌంట్ చేసి రికార్డ్ చేయనని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిందా లేదా? అన్నది మనం ఆడిటర్‌గా మనం ఫస్ట్ చూడాలి. ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. ఎలా ఇచ్చింది అని చెప్పి. ఓకే. ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో తెలుసుకొని అవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అనేది ఇవాల్యుయేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో, నెక్స్ట్ అబ్జర్వ్ చేయాలి. మరి మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రొసీజర్స్ ఏవైతే ఉందో, ఇన్‌స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో, వాటిని కరెక్ట్ గానే పెర్ఫార్మ్ చేస్తున్నారా లేదా? ఎంతసేపున్న టీసీడబ్ల్యూజీ వచ్చేసి మనకి మేనేజ్మెంట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. మేనేజ్మెంట్ వచ్చేసి వాళ్ళ కిందోళ్ళకి ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఎంప్లాయీస్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది. వీళ్ళు డైరెక్షన్ ఇస్తారు. వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు ఎలా చేయాలి అని జెప్పేసి. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఈ ఎంప్లాయీస్ ఫస్ట్ వీడేం చెప్పాడు వీడికి అనేది తెలుసుకున్నాము. దాని తర్వాత వీడేం చేస్తున్నాడు ఇక్కడ అనేది అబ్జర్వ్ చేయాలి మనం. కరెక్ట్ గానే పెర్ఫార్మ్ చేస్తున్నాడా లేదా అని జెప్పేసి. సో, నిన్న మనం చూసాం గదా! ఎంక్వైరీ తర్వాత అబ్జర్వ్, ఇన్స్పెక్ట్ అని ఉంది. సో, అబ్జర్వ్ గురించి ఇక్కడ యూ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత అబ్జర్వేషన్‌తో పాటు సో, నిన్న నేను మీకు స్టాండర్డ్ చెప్పేటప్పుడు విన్న దానికంటే గూడా చూసిన దానికి ఎక్కువ రిలయబిలిటీ ఉంటుందని చెప్పాను. సో, అబ్జర్వ్ చేసేదానికి ఎక్కువ రిలయబిలిటీ ఉంది. దాని తర్వాత గూడా చూడడంటే కంటే గూడా మీరు సొంతంగా చేస్తే ఇంకా ఎక్కువ రిలయబిలిటీ ఉంటుందన్నాం గాబట్టి, సో, ఒకసారి ఇన్స్‌పెక్ట్ చేయాలి. అంతా బానే ఉందా లేదా? ఒకసారి దగ్గరికెళ్లి దూరం నుంచి చూసి ఆ! ఇది గుడ్ అన్ని ఒక సైడ్ పెట్టమని చెప్పి మేనేజ్‌మెంట్ చెప్పాడు. కరెక్ట్‌గా లేనివన్నీ ఇంకో సైడ్ పెట్టమని చెప్పాడు. కరెక్ట్ గానే పెట్టారు. వీళ్ళొక 2 కార్లు పక్కన పెట్టారు. 100 కార్లలో 98 కార్లు కరెక్ట్ కండిషన్‌లో ఉన్నాయన్నారు. ఇది చూసాము. ఓకే. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు 2 సెపరేట్ చేస్తున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేసాం. దాని తర్వాత ఈ 98 దగ్గరికెళ్లి చూడాలి. ఈ రెండిటి దగ్గరికెళ్లి చూడాలి. ఈ 98లో ఇంకా ఏమన్నా స్క్రాప్ ఉన్నా గాని వీళ్ళు బై మిస్టేక్ గాని, లేదంటే బై ఫ్రాడ్ గాని ఏమన్నా ప్రాపర్ కండిషన్‌లో లేని దాన్ని కూడా గుడ్ కండిషన్ అని చెప్పి వాల్యుయేషన్ చేశారా అని చెప్పేసి ఎంక్వైరీ ఇన్స్‌పెక్షన్ చేయాలి. ఇన్స్‌పెక్షన్ అంటే ఎగ్జామినేషన్. యూ గో అండ్ ఎగ్జామిన్ ద కండిషన్ ఆఫ్ దోస్ ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్. ఇక్కడ దూరం నుంచి చూడడం కాకుండా దగ్గరికెళ్లి ఎగ్జామిన్ చెయ్యి అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత యూ పెర్ఫార్మ్ టెస్ట్ కౌంట్స్. నువ్వు సొంతంగా దగ్గరికెళ్లి చూసి, ఓకే. చూసాము. బానే ఉంది. ఇక్కడ ఒక 10 కార్లు చూసాము. అన్ని కండిషన్ బానే ఉందని కాకుండా మళ్ళీ ఇవి 98 కార్లు ఉన్నాయా లేదా నువ్వు చెక్ చెయ్యి ఒకసారి. అది తీరా చూస్తే 97 ఉన్నాయేమో. వాళ్ళు ఒక కార్ ఎక్స్‌ట్రా అని చెప్పి రాసేసి, అక్కడ ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారేమో ఒక 25,00,000 కార్‌ని ఎక్స్‌ట్రా రాస్తున్నారేమో. సో, మీరు టెస్ట్ కౌంట్స్ చేయండి. సో, కొన్నిటికన్నా మీరు ఓన్‌గా పెర్ఫార్మ్ చేసి, ఆ టెస్ట్ కౌంట్‌లో వచ్చిన రిజల్టు, అక్కడ ఇన్వెంటరీ వాల్యుయేషన్ వల్ల వచ్చిన రిజల్ట్ 2 ఒకటే ఉన్నాయా? కాదా? చెక్ చేయొచ్చు. సో, శాంపుల్ బేసిస్ మీద అంటే కొన్ని కంట్రోల్స్, కొన్ని కౌంట్స్‌ని మీరు చెక్ చేయండి, పెర్ఫార్మ్ చేయండి అని అంటున్నారు. సో, దాని తర్వాత ఈ ఈ ఇన్వెంటరీ వాల్యుయేషన్ గురించి ఇవి చేయండి. ఇన్వెంటరీ వాల్యుయేషన్ జరిగేటప్పుడు మీరు అటెండ్ అయ్యి, ఈ 4 థింగ్స్ చేయండి అని చెప్పిన తర్వాత సో, ఇన్వెంటరీ వాల్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత ఇన్వెంటరీ రికార్డ్స్ దగ్గరకొచ్చేసరికి కూడా యూ హావ్ టు పెర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ లైక్ వౌచింగ్ గావచ్చు, లేదంటే డాక్యుమెంట్స్‌ని వెరిఫికేషన్ గావచ్చు. సో, అవన్నీ వెరిఫై జేసి డిప్రిషియేషన్ ఏదన్నా ఉంటే, లేదంటే కాస్ట్ ఆన్ నెట్ రిలీజబుల్ వాల్యూ ఉంటుంది గదా! వాటి కాలిక్యులేషన్ గావచ్చు. దాన్ని ప్రాపర్‌గా రికార్డ్ చేశారా? ఇవన్నీ చూడ్డానికి ఆ ఇన్వెంటరీ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి యాక్యురేట్‌గా ఉన్నాయా లేదా? తర్వాత యాక్చువల్‌గా కౌంట్ చేసినప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందో అదే ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు 100 కార్స్‌లో 98 కార్స్ మంచివి, 2 కార్స్ స్క్రాప్ అని చెప్పి రాసి, తీరా ఇక్కడికొచ్చిన తర్వాత 99 మంచివి, 1 స్క్రాప్ అని రాసారేమో. సో, ఇన్వెంటరీ కౌంట్ రిజల్ట్ ఏదైతే నువ్వు చూసావో దాన్నే కరెక్ట్‌గా రిఫ్లెక్ట్ చేశారా లేదా అని జెప్పేసి వాటి యొక్క రికార్డ్స్‌ని గూడా చెక్ చేయమని చెప్తున్నారు. సో, ఇక్కడొచ్చేసి కౌంటింగ్ విషయంలో ఆడిటర్ ఏం జేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేశాడు ఒక 4 పాయింట్స్. రికార్డ్స్ విషయంలో ఆడిటర్ ఏం చేయాలి అన్నది ఇక్కడ డిస్కస్ చేశాడు. సో, దాని తర్వాతొచ్చేసి ఇది జనరిక్‌గా జరగాల్సినవి. జనరిక్‌గా ఇన్వెంటరీ అనంగానే మనకు కనపడేవి ఇవన్నమాట. సో, ఈ ఇన్వెంటరీ జనరిక్‌గా జరిగిన తర్వాత గూడా కొన్ని సార్లు ఏమవుతుందంటే కొన్ని స్పెసిఫిక్ సర్కమ్‌స్టాన్సెస్ ఒస్తాయండి. ఎలాంటి సర్కమ్‌స్టాన్సెస్ ఒస్తాయి అంటే మళ్ళీ వీటిలో 3 కేసెస్ చెప్పారు వాళ్ళు. ఫస్ట్‌ది ఇప్పుడు 31 మార్చ్‌కి మనకి బుక్స్ క్లోజింగ్ ఉంటుంది గదా! 31 మార్చ్‌కి బుక్స్ క్లోజింగ్ చేయకుండా వాళ్ళు 30థ్ ఏప్రిల్‌కి చేశారు. సారీ బుక్స్ క్లోజింగ్ 31 మార్చ్ చేశారు. కానీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ వచ్చేసి 30థ్ ఏప్రిల్‌కి చేశారు. సో, అలా జరిగే అవకాశం ఉంది గదా! ఉంటదండి. ఎందుకంటే, ఒక్కొక్కసారి వాళ్ళు డిఫరెంట్ డేట్ తీసుకుంటారు. అవి ఏవైనా రీజన్స్ వాళ్ళవి అయ్యుండొచ్చు. లేదంటే 31 మార్చ్ ఎక్కువ పనుంటదని అయ్యుండొచ్చు. లేదంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు కంటిన్యూయస్‌గా ఏప్రిల్‌కి ఇలా చేస్తూ ఉండొచ్చు. సో దట్ బుక్స్ కొంచెం క్లోజ్ చేసేసి ఇలా చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు ఇంకో ఆల్టర్‌నేట్ డేట్ మేనేజ్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒక కేసు. దాని తర్వాత
అసలు ఆడిటర్‌కి అక్కడికెళ్ళడం కుదరలేదండి వాళ్ళు కౌంట్ చేసిన రోజు. ఇప్పుడు 31 మార్చ్ రోజే చేశారేమో మేబీ అయ్యుండొచ్చు. లేదంటే 30థ్ ఏప్రిల్ చేశారేమో అయ్యుండొచ్చు. నాకు ఈ డేట్ నాకు కుదరలేదు, ఈ డేట్ నాకు కుదరలేదంటే అసలు నాకెళ్ళడం కుదరలేదు. నాకు వేరే పనులున్నాయి. లేకపోతే ఇంకోటి ఏదో ఉంది. బిజీగా ఉన్నాను. ఆక్యుపైడ్‌గా ఉన్నాను. సో, ఆ ఏవన్నా రీజన్స్ వల్ల ఆడిటర్ యొక్క రీజన్స్ వల్ల ఆడిటర్ అటెండ్ అవ్వలేకపోయినప్పుడు ఏం చేయాలి? మరి నువ్వు అక్కడ ఫిజికల్‌గా ప్రెజెంట్ అయ్యి లేవు గదా! కౌంట్ జరిగేటప్పుడు ఏమేం చేయాలి మనం చూసాము. యూ హావ్ టు ఇవాల్యుయేట్ అండ్ దెన్ యూ హావ్ టు అబ్జర్వ్, యూ హావ్ టు ఇన్స్పెక్ట్ అండ్ దెన్ యూ హావ్ టు పర్ఫార్మ్ అని చెప్పి చదివాం. దీనికి పిఓఐఈ అని చెప్పి ఒక షార్ట్ కట్ గుడ్డు గుర్తులాగా రాసుకోండి. దాని తర్వాత ఇంకోటి పి. సో పిపిఓఐఈ పిపిపోయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలు అంటారు కదా! పీపీ పోదామా అని. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి నువ్వు పీపీలో పోయి నువ్వు ఇన్వెంటరీ వాల్యుయేషన్ చూడాలి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది పర్ఫార్మ్, అబ్జర్వ్, ఇన్స్పెక్ట్, ఇవాల్యుయేట్ ద ప్రొసీజర్స్. సో, అలా వచ్చిన తర్వాత ఒకవేళ ఎళ్ళలేకపోతే ఏం జేయాలి? అనేది ఇక్కడ డిస్కస్ చేశాడు. దెన్ థర్డ్‌దొచ్చేసి ఎళ్ళలేకపోవడం కాదు. ఆయన ఎళ్ళడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఎళ్ళడం అనేది కుదరదు. సో, దానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి మేబీ దాని యొక్క లొకేషన్ ఇన్వెంటరీ అది ఇక్కడ లేదండి. ఎక్కడో ఉంది మేబీ. లేకపోతే వాళ్ళది ఎలా ఉందంటే వాళ్ళది మేబీ ఒక న్యూక్లియర్ రియాక్టర్ కంపెనీ అనుకోండి. సో, వాళ్ళ న్యూక్లియర్ వేస్ట్ అనేదాన్ని ఎక్కడో డీప్ సీలో దాచిపెట్టారనుకుందాం. సో, అది రేడియేషన్ ఉంటుంది గాబట్టి దానట్లా ఉండదని జెప్పి ఒక డీప్ సీలో దాచిపెట్టాల్సిన ఒక పరిస్థితి ఉందనుకోండి వాళ్ళకి. అక్కడికెళ్లి ఆడిటర్ నేను వెరిఫై జేస్తాననేకి అవుతదా? అది ప్రాక్టికబుల్. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇన్వెంటరీ ఇదేమో చాలా హజార్డస్‌గా ఉంటుంది. సో, ఆ హజార్డస్ ఉన్న దాని దగ్గరికెళ్ళాలంటే అందరికి అవ్వదండి. స్పెషల్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు విత్ ప్రొటెక్షన్ వెళ్తేనే అవుతది. సో, అలా లొకేషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇన్వెంటరీ వల్ల వెళ్ళడం అనేది పాసిబుల్ అవ్వదు. ఆడిటర్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఏ రోజు చెప్తే ఆ రోజు వస్తా అన్నాడు. కానీ వెళ్ళడం అనేది శ్రేయస్కరం కాదు అన్నట్టు ఒక సిట్యుయేషన్ అనుకోండి. అప్పుడేం చేయాలి? దాని తర్వాత అసలు మన దగ్గర లేనే లేవండి. ఒక థర్డ్ పార్టీ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలి? ఈ 4 స్పెసిఫిక్ కండిషన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేశారన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఇంకో డేట్ రోజు జరిగిందనుకోండి. ఏం జరుగుతది? ఇప్పుడు 31 మార్చ్ జరగాల్సింది. మనకు 30థ్ ఏప్రిల్ జరిగింది. సో, ఏం పర్వాలేదు. అంతా జరిగింది. కాకపోతే మనం చేయాల్సిన ఒకే ఒక పనేంటంటే, ఈ మధ్యలో పర్చేజెస్, సేల్స్ జరిగుంటాయి గదా! వాటిని ప్రాపర్‌గా రికార్డ్ చేశారా లేదా? సో, ఈరోజు 110 కార్లున్నాయి అని జెప్పి చూస్తే, ఇక్కడ ఈ మధ్యలో 15 కార్లు కొని 5 కార్లు అమ్మారనుకోండి వాళ్ళు. సో, అప్పుడు ఈ 110కి ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే ఒక ఫిగర్ ఉంది. ఎక్స్ ప్లస్ 15 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 110 అనొచ్చింది. సో, ఈ 2 కలిపితే 10 ఈ 10 తీస్తే ఓకే. ఇది 100 అని జెప్పేసి ఓకే. గుడ్ అని జెప్పేసి మనం అనుకోవడానికి ఉందా లేదా? సో, when it is conducted on a date other than financial statements, he has to perform process to obtain sufficient and appropriate evidence regarding the changes are properly recorded. సో, ఈ చేంజెస్ ఏవైతే జరిగినాయో ఈ పర్చేజెస్, సేల్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? మరి ఎలా చేయాలంటే ఈ పర్పెచ్యువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, సో, ఇలా ఈ ఫ్లో ఉంది గదా! నేను చెప్పింది ఎక్స్ ప్లస్ 15 ప్లస్ 5 మైనస్ 10 ఇది ఇలా పర్పెచ్యువల్‌గా ఒక ఇన్వెంటరీ రికార్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటే, వాటిని ప్రాపర్‌గా అడ్జస్ట్ చేశారా లేదా? అండ్ అవి రిలయబుల్‌గా ఉన్నాయా లేదా? అనేది చెక్ చేయాలి. ఒకవేళ ప్రాపర్‌గా అడ్జస్ట్ చేయకపోతే ఎందుకు చేయలేదు అని చెప్పి రీజన్స్ మేనేజ్‌మెంట్ నుంచి తీసుకోవాలి. సో, రీజన్స్ వాలిడ్‌గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేయాలా అని చెప్పి చూడాలి. రీజన్స్ వాలిడ్‌గా లేకపోతే ఒపీనియన్‌ని మోడిఫై చేయాలి. అంతేనా? సింపులే గదా! సో, వాళ్ళు న్యాయంగా ఉన్నారంటే, సరే నువ్వు న్యాయంగానే ఉన్నావు. కానీ నా క్లారిఫికేషన్ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు మీ పద్ధతి మీద. నేను ఇంకొన్ని పెర్ఫార్మ్ చేస్తాను ప్రొసీజర్స్ అని చెప్పుకుంటాం. లేదు వాళ్ళు న్యాయంగా లేరు అంటే, నువ్వు న్యాయంగా లేవు. నువ్వు అంతా ఫ్రాడ్ వెధవలాగా ఉన్నావు అని జెప్పేసి మనం ఒపీనియన్ మార్చేసుకుంటాం. సో, ఇది అదర్ థాన్ డేట్ జరిగినప్పుడు అడ్జస్ట్‌మెంట్ చేశారా లేదా అన్నది ఒకటి చూడాలి. ఈ పర్పెచ్యువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ అనేది ఇక్కడ కీవర్డ్ అండి. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, నార్మల్‌గా వెదర్ ద చేంజెస్ ఆర్ ప్రాపర్‌లీ అడ్జస్టెడ్ అండ్ రిలయబుల్ అని రాస్తే కాదు. ఈ వర్డ్ పడితేనే స్టూడెంట్ ఈ వర్డ్ రాస్తేనే ఇవాల్యుయేటర్ దగ్గర క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది స్టూడెంట్‌కి. ఓకేనా? దాని తర్వాత ఆడిటర్ అటెండ్ అవ్వలేకపోయాడండి. పెట్టిన రోజు అటెండ్ కావాలా? సరే, సరే ఇంకో రోజు పెడతాను. ఆల్టర్‌నేట్ డేట్ అంటే ఆ రోజు పెట్టినప్పుడు ఆ రోజు కూడా అటెండ్ కాలేకపోయాడు అనుకోండి. మరి ఇప్పుడు ఆడిటర్ ఏం చేయాలి అంటే హి హాస్ టు టేక్ సమ్ కౌంట్స్ ఆన్ ఆల్టర్‌నేట్ డేట్స్. అన్నీ పెర్ఫార్మ్ చేయడం కుదరదు కాబట్టి కొన్ని కౌంట్స్ ఇంకొక ఆల్టర్‌నేట్ డేట్ పెట్టుకొని ఆ రోజు వెరిఫై చేయండి. నేను మొత్తం చేస్తానన్న రోజు నువ్వు రాకుండా మళ్ళీ మొత్తం చేయమంటే ఎలా కుదురుద్ది? కుదరదు గదా! సో, కొన్ని కౌంట్స్ ఒక ఆల్టర్‌నేట్ డేట్ రోజు పెట్టించుకొని నువ్వు ఈ పర్ఫా ఈ ఈ ఈ కొన్ని ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చెయ్యి. ఇక్కడ వెజ్ అనేది పెట్టుకోండి. సో, పీపీ పొమ్మంటే నేను పోలేదు కాబట్టి నీకు చికెన్ బిర్యానీ ఇవ్వను. నీకు ఓన్లీ వెజ్ బిర్యానీనే ఇస్తాను అని చెప్పేసి ఈ వెజ్ అనేది గుర్తుపెట్టుకోండి. వెజ్ అంటే వి అంటే ఏంది? హి హాస్ టు వెరిఫై
ద ట్రీట్మెంట్ గివెన్ ఫర్ డిస్క్రిపెన్సీస్ నోటీస్డ్ డ్యూరింగ్ ద కౌంట్. ఈ కౌంట్ చేసేటప్పుడు ఏదైనా డిస్క్రిపెన్సీ వచ్చింది. వాళ్ళు యాక్చువల్‌గా చేసిన దానికి, లేదంటే ఇప్పుడు చేసిన దానికి ఏదైతే ఉందో, ఏమైనా డిస్క్రిపెన్సీస్ వస్తే అవి ఎలా రికార్డ్ చేశారు? ప్రాపర్‌గానే రికార్డ్ చేశారా లేదా? అని చెప్పేసి వెరిఫై చేయాలి. వెరిఫై చేసి హి హాస్ టు ఎన్‌ష్యూర్ దట్ అప్రోప్రియేట్ కట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్ బై ద మేనేజ్మెంట్. కట్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే ఏందంటే, సో ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ వరకు అని చెప్పి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటున్నాం గదా! సో, ఆ కట్ ఆఫ్ డేట్ ఈ 31 మార్చ్ వరకు ఉన్న వాటి గురించే ప్రాపర్‌గా రికార్డ్ అయ్యుండాలి. ఇప్పుడు మీరు ఫ్రాడ్ గురించి గాని, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ గురించి గాని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో చదివాము. ఎండ్ ఆఫ్ పీరియడ్ ఉన్నప్పుడు ఉన్న ట్రాన్సాక్షన్స్‌ని ఎక్కువగా వెరిఫై చేసుకోవాలి. అక్కడ ఎక్కువ బెటర్ శాంపుల్ తీసుకోండి. లేకపోతే ఎక్కువ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయండి. వాటి మీద కొంచెం ఎక్కువ దృష్టి ఉంచండి అని చెప్పి. సో, అలానే ఏవైతే కట్ ఆఫ్ ప్రొసెస్ ఓకే. పలానా డేట్ వరకు కొన్నవి, పలానా డేట్ వరకు సేల్ చేసినవి. సో, ఇలా కట్ ఆఫ్ డేట్, కట్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్రోప్రియేట్‌గా ఫాలో అయ్యారని చెప్పి మీరు ఎన్‌ష్యూర్ చేయాలి. ఎందుకంటే వాడు పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నువ్వు పోలేదు గదా! మరి పోనప్పుడు నీకు వాడు కరెక్ట్‌గా కట్ ఆఫ్ ప్రొసెస్ పెట్టాడో లేదో నీకు తెలీదు గదా! సో, ఇప్పుడేం చేయాలంటే నువ్వు ఒక ఆల్టర్‌నేట్ డేట్ మీద కొన్ని కౌంట్స్ తీసుకున్నప్పుడు డిస్క్రిపెన్సీని ప్రాపర్‌గా చేశారా లేదా? కట్ ఆఫ్ ప్రాసెస్ అన్నీ ప్రాపర్‌గానే సో, ఎన్‌ష్యూర్ చేశాడు అన్నట్టుగా నువ్వు చూసుకోవాలి. దాని తర్వాత యూ హావ్ టు గెట్ రిటర్న్ రిప్రజెంటేషన్. ఇక్కడెందుకొచ్చిందండి రిటర్న్ రిప్రజెంటేషన్? మాకేం సంబంధం అనంటే, నువ్వు రాలేదు. ఆయన ఎళ్ళలేకపోయాడు గదా! వెళ్ళలేకపోయాడు. సో, శాంపుల్ బేస్ మీద ఒక ఆల్టర్‌నేట్ డేట్ పెట్టుకొని కొన్ని కౌంట్స్ అయితే ఇన్వెంటరీ కౌంట్స్ చేపిచ్చాడు. సో, వెరిఫై చేశాడు, ఎన్‌ష్యూర్ చేశాడు. ఎంత చేసినా గాని, మొత్తం చేసినప్పుడు ఉన్నదానికి, నువ్వు శాంపుల్‌గా సమ్ కౌంట్స్ చేసినప్పుడు ఉన్నదానికి తేడా ఉంటుంది గాబట్టి, సో, నీ బాధ్యతతో పాటు మేనేజ్‌మెంట్‌ని గూడా లూప్‌లోకి తీసుకొని, సో, రిటర్న్ రిప్రజెంటేషన్‌లో ఏం తీసుకోవాలి అంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్వెంటరీ మీద, అదంతా కంప్లీట్‌గా ప్రొవైడ్ చేశాము. ఏమి స్క్రాప్ ఉన్నవేమన్నా తీయలేదు. కండిషన్ అంతా ప్రాపర్‌గానే ఉంది. అండ్ హి హాస్ టు టేక్ అష్యూరెన్స్ ఆఫ్ ద కౌంట్ ప్రొసీజర్స్ అన్నీ ప్రాపర్‌గానే నేను పెర్ఫార్మ్ చేశాను. ఇక్కడ ఉంది కదా! కట్ ఆఫ్ ప్రొసీజర్స్‌ని అప్రోప్రియేట్ ప్రొసీజర్స్ ఫాలో అయినట్టు చూపించాలి. ఆ ప్రొసీజర్స్ అన్నీ ప్రాపర్‌గా ఫాలో అయ్యామని అష్యూరెన్స్ తీసుకోవాలి వాళ్ళ నుంచి. ఎందుకంటే నువ్వు పెర్ఫార్మ్ అవ్వలేదు. మరి నీకు ఎక్కడి నుంచి వస్తది ఇంకా? సో, ఏదో సరే పెర్ఫార్మ్ అవ్వలేదు గాబట్టి, కొంచెమన్నా కాన్ఫిడెన్స్ ఉండాలి గాబట్టి, కొన్ని కౌంట్స్ ఒక ఆల్టర్‌నేట్ డేట్‌న పెర్ఫార్మ్ చేశావు. కానీ ఎంత చేసినా గూడా మొత్తం అటెండ్ అవ్వడానికి, కింద కొన్ని అటెండ్ అవ్వడానికి తేడా. సినిమా మొత్తం చూడడానికి, ట్రైలర్ చూసి సినిమా మొత్తాన్ని అంచనా వేయడానికి మనకు సినిమా మొత్తం చూసి అంచనా వేయడానికి, ట్రైలర్ చూసి అంచనా వేయడానికి తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకిక్కడ జస్ట్ నేను ఏ సినిమాని కించపరచట్లేదండి. జస్ట్ నార్మల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు 'ఆదిపురుష్' మూవీ ఏదైతే ఉందో ట్రైలర్ చూసి ట్రైలర్ ఏం బాగుండదు. అది ఇది గ్రాఫిక్స్ ఏం బాలేవు అని చెప్పి మనం ఒక అంచనాకొచ్చాము. కానీ ఇది చెప్పిన తర్వాత సో, ఏం చెప్పామంటే ఆ ఫాన్స్ అందరూ ఇవి బాలేవు గ్రాఫిక్స్ అని చెప్పడం వల్ల తర్వాత సరే మేము చేంజ్ చేసాము అని చెప్పి కొంచెం మళ్ళీ డిలే చేసి మూవీని చేంజ్ చేసి, ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఘోరంగా హైప్ ఇచ్చాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది సినిమా అసలు తగ్గేదే లేదు. అసలు అని ఆయన మరి 'హనుమాన్‌జీకి' కూడా ఒక సీట్ ఉంచండి అని చెప్పి అలా చెప్పి ఒక లెవెల్‌లో ఉంది గదా! సో, ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయినందుకు ఎవరైనా ఎవరిని తిడుతున్నారండి? గ్రాఫిక్స్ చేసినోడిని తిడుతున్నారా? లేకపోతే 'ప్రభాస్' గారిని తిడుతున్నారా? ఇంకెవరినన్నా తిడుతున్నారా? లేదు. ఇక్కడ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన్నే తిడుతున్నారు గదా! సో, ఎందుకు అంటే ఆయన కమిట్ అయ్యాడు గదా! బ్రహ్మాండంగా ఉంది సినిమా. మీరు ఆంజనేయ స్వామికి కూడా ఒక సీట్ ఉంచండి. ఈ లెవెల్ ఆఫ్ హైప్ ఇచ్చి తీరా చూస్తే ఆడ చిన్న పిల్లల సినిమా తీసినట్టు తీసాడేంది అని చెప్పి డిసప్పాయింట్ అయ్యారు. సో, అలానే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ మొత్తం డైరెక్టర్ మీదకెళ్ళింది. ఎందుకంటే ఆయన కమిట్ అయ్యాడు కాబట్టి. అలానే మీరు ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకున్నారనుకో మేనేజ్‌మెంట్ నుంచి. సో, మనకు గూడా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. రేపొద్దున ఏమన్నా అయితే ఇదిగో ఆయన చెప్పిందంటే "అరె! నువ్వే కదా ఇంత చెప్పావు మరి ఇంత అన్నీ బ్రహ్మాండంగా చేశాను. కంప్లీట్‌గా ఉన్నాయి. నాది అష్యూరెన్స్ అని ఇచ్చావు" అని చెప్పేసినట్టు వస్తుంది. సో, ఇక్కడ నేను జస్ట్ గుర్తు కోసం అలా కంపేర్ చేశాను. ఎందుకు రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటాము అనేది. దాని తర్వాత అసలు ఇంకో డేట్‌న మేనేజ్‌మెంట్ చేయడం గాదు. లేదంటే చేసిన డేట్‌కి ఆడిటర్ వెళ్ళకపోవడం గాదు. అసలు ఎళ్ళడం అనేది కుదరదండి. బికాస్ ఆఫ్ 2 రీజన్స్. బికాస్ ఆఫ్ ద లొకేషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇన్వెంటరీ. అది ఇక్కడ లేదు. ఇంకెక్కడో ఉంది. అక్కడికెళ్ళడం అనేది అసలు పోవడం అనేది కుదరదు. జస్ట్ టైమ్ ఎక్కువ పడతదనో, లేకపోతే ట్రావెలింగ్ ఖర్చు ఎక్కువ పడతదనో, ఎళ్ళడం కష్టమనో గాదండి. సో, ఇలాంటి ఈ 3 కేసెస్ గురించి ఎస్ఏ 200 డీల్ చేస్తది. డిఫికల్టీ, టైమ్ అండ్ కాస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలని. ఇక్కడ బియాండ్ ద బియాండ్ అవర్ కంట్రోల్. ఆ నేచర్ అలాంటిది. ఆ లొకేషన్ అలాంటిది. అసలు ఎళ్ళడం కుదరదు. అక్కడ ఎళ్ళడం ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పి ఆగుతున్నది కాదండి. అసలు ఎళ్ళడం కుదరదు. ఇట్ ఈస్ ఇంప్రాక్టికబుల్. ఈ వర్డ్ ఇంపార్టెంట్ మీకిక్కడ. ఇంప్రాక్టికబుల్. ఈ వొకాబులరీ అన్నీ కూడా చిన్న వొకాబులరీ అయినా గాని మీకు గుర్తుండాలండి ఖచ్చితంగా. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలంటే ఆబ్వియస్‌లీ మనం ఎప్పుడైనా సరే వెళ్ళలేనప్పుడు లేదంటే మనకు అర్థం కానప్పుడు మనం చేసే ఒకే ఒక మన వజ్రాయుధం ఏంటండి? పెర్ఫార్మ్ ద ఆల్టర్‌నేట్ ప్రొసీజర్స్. ఎందుకు? ఏదైతే పని మనం ముందు నుంచి పెర్ఫార్మ్ చేసి నువ్వు నార్మల్‌గా చేసినా సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కోసమే చేస్తావు.
ఇట్లాంటి టైంలో చేసినా ఇదే చేస్తావు. నీ గోల్ అయితే ఒకటే అండి. నువ్వు ఏ గోల్ ద్వారా వస్తావు? నీ గోల్ ఏంటి అనేది పక్కన పెడితే, నీ గోల్ ఎప్పటికైనా ఒకటే. యూ హావ్ టు అబ్టైన్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. దేని గురించి? ఇన్వెంటరీ విషయంలో ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ గురించి. సో, ఇదే తీసుకోవడానికి ఆల్టర్‌నేట్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయాలి. మరి ఆల్టర్‌నేట్ అంటే ఏముంటాయంటే, యూ ఇన్స్‌పెక్ట్ ద డాక్యుమెంటేషన్. డాక్యుమెంట్సే కదా మనం చేయగలిగేది. ఇక్కడేం చెప్తా అంటే సబ్సిక్వెంట్ సేల్ గురించి రికార్డ్ చెయ్యి. ఇప్పుడు వీళ్ళొచ్చేసి 100 ఉన్నాయని జెప్పారు. దాని తర్వాత సబ్సిక్వెంట్‌గా ఏమన్నా సేల్ అయినాయా లేదా? అసలు కనీసం ఒక 5 అన్నా సేల్ అయ్యుంటే అసలు ఇన్వెంటరీ ఉంది అన్న ఒక క్లారిటీ వస్తది. అసలు 5 గూడా సేల్ గాలేదు. ఇప్పుడు ఒకవేళ 5 సేల్ అయినాయనుకోండి. 1 మంత్‌కి 5 సేల్ అయితే 1 ఇయర్‌కి ఎంత సేల్ అవుతాయండి? 60 అవుతాయి. అంటే నువ్వు కొత్తవేం కొనకుండా ఆ ఇన్వెంటరీలో గూడా అయిపోదా నీకు 1 ఇయర్ జేసినా? అంత తక్కువ సేల్స్ ఉన్నప్పుడు ఇంత ప్రొడ్యూస్ చేసి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఇలా డౌట్స్ వస్తాయి గదా! సో, మినిమమ్ ఫస్ట్ మంత్‌లోనే ఒక 50 అన్నా సేల్ అవ్వాలి. సో, అలా సేల్ అవుతున్నాయా లేదా? మరి సేలే అవ్వకుండా ఉంటే సేల్ అవ్వట్లేదు అంటే ఎందుకు సేల్ అవ్వట్లేదు? క్లయింట్ లేకపోవడం వల్లనా? మార్కెట్ బానే ఉందే. అసలు ఈడి దగ్గర ఇన్వెంటరీనే లేదేమో. ఫేక్ ఇన్వెంటరీ చూపిచ్చాడేమో. సో, అలాగా సబ్సిక్వెంట్ సేల్ డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేయండి అని జెప్తున్నాడు. ఒకవేళ ఆల్టర్‌నేట్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయడం అవ్వలేదు. ఆబ్వియస్లీ ఇంగ నీకు అవ్వలేదు గాబట్టి సారీ. ఆల్టర్‌నేట్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేసినా, ఈ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నీకు రావట్లేదు. సో, మోడిఫై చేయాలి. మోడిఫై అంటే ఏముంటుందండి? ఒకవేళ వాళ్ళు నిన్ను ఆపడం వల్ల జరుగుతూ ఉంటే క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ చేయాలి. వాళ్ళేం ఆపలేదు. కానీ నీకే ఎంత పెర్ఫార్మ్ చేసినా ఏమి నువ్వు ఐడెంటిఫై చేయలేకపోయావంటే క్వాలిఫైడ్ ఆర్ డిస్క్లైమర్ నువ్వివ్వాలి. సో, ఎస్ఏ 705 ప్రకారం ఒపీనియన్‌ని మోడిఫై చేయండి అని జెప్పి చెప్తున్నారు. నువ్వు ఆల్టర్‌నేట్ పెర్ఫార్మ్ చేసి ఆ ఎవిడెన్స్ తీసుకోగలిగితే ఓకే. తీసుకోలేకపోతే ఒపీనియన్ మోడిఫై చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే అక్కడికెళ్ళడం అయితే కుదరదండి. అక్కడికెళ్ళడం అనేది పాసిబుల్ కాదు. ఓకేనా? సో, దాని తర్వాతొచ్చేసి ఇన్వెంటరీ ఇన్ ద కస్టడీ ఆఫ్ థర్డ్ పార్టీ. అసలు అది మేనేజ్‌మెంట్ దగ్గర లేదు. వేరే ఎవడో హ్యాండిల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, మేబీ ఈ మేనేజ్‌మెంట్ వచ్చేసి ఇప్పుడు ఆ ఇన్వెంటరీ మనం కొని, ఆ వేర్ హౌస్ మెయింటైన్ చేసి, దాని కండిషన్ చెక్ చేసి, ఇదంతా మనం యాడ్ చేస్తాం. మన పని మనం చేసుకుందాం అని చెప్పి ఒక ఇన్వెంటరీ వేరే వాడి దగ్గర పెట్టాం. మేబీ వాడు ఎక్స్‌పర్ట్ అవ్వడం వల్ల అయ్యుండొచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు మటన్ షాప్ పెడదాం అని చెప్పేసి గొర్రెల్ని పెట్టుకున్నారండి. ఈ గొర్రెలు ఈ గొర్రెలు గాని, మేకలు గాని ఏదైతే ఉందో అవన్నీ మీరే తెచ్చుకొని, మేపుకొని, మీరే మెయింటైన్ చేయడం అనేది అవ్వదు గదా! సో, ఇక్కడ ఉండవు. మీరు సిటీలో ఉన్నారు. మీరంతా ఇక్కడ చూస్తున్నారు. ఇది మీ ఇన్వెంటరీ. దీన్నెక్కడ పెడతారు? ఏదో విలేజ్‌లో ఎవరన్నా ఒక బీహారోడినో లేకపోతే ఎవరినో తెచ్చేసి, ఒక పనోడిని తెచ్చేసి వాడి చేతిలో పెడతారనమాట. వాడు మీ దగ్గర ఎంప్లాయీ అయితే పర్వాలేదు. లేదంటే వాడు నేనక్కడ కింద పని చేయను. నేను గొర్రెలన్నీ మేపుతాను. మేపిన దానికి నాకింత డబ్బులియ్యి. ఎగ్జాక్ట్‌గా 2 ఇయర్స్ తర్వాత నువ్వొచ్చి నీ గొర్రెలు, నీ మేకలు నువ్వు తీసుకెళ్ళొచ్చు. అట్లా ఏదన్నా ఒకటుందనుకోండి. థర్డ్ పార్టీ దగ్గరున్నప్పుడు. అప్పుడు గూడా మన గోల్ అయితే ఒకటేగా. అబ్టైన్ సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ది ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ బై డూయింగ్. ఏం జేసి అంటే, ఏం చేస్తాం? ఆ గొర్రెల కాపరికి లెటర్ రాస్తాం. బాబు నీ దగ్గర ఎన్ని గొర్రెలున్నాయి? ఈ బుక్స్‌లో ఏమో నీ దగ్గర దాదాపు 100 గొర్రెలున్నాయని చెప్తున్నాడు. అన్ని బ్రహ్మాండమైన కండిషన్‌లో ఉన్నాయని చెప్తున్నాడు. సో, అన్ని 100 ఉన్నాయా? అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయా? లేదా? అని వాడి నుంచి ఒక కన్ఫర్మేషన్ తీసుకోండి. సో, ఓనే బానే ఉంది. వాడు కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇస్తే ఓకే బానే ఉంది. ఇవ్వలేదు అనుకోండి. ఇచ్చినా, ఇవ్వకున్నా మనం ఇంకొన్ని ఎక్స్‌ట్రా ప్రొసీజర్స్ అయితే పెర్ఫార్మ్ చేయాలి టు బి ఎక్స్‌ట్రా ష్యూర్. అక్కడేం ఫ్రాడ్ జరగలేదని చెప్పుకోవడం కోసం, ఎక్స్‌ట్రా షూర్ అవ్వడం కోసం మనమైతే కొన్ని ప్రాసెస్ పెర్ఫార్మ్ చేయాలి. మరి అలాంటివేంటి? అగైన్ మళ్ళీ ఇన్స్‌పెక్షన్ అండ్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ యాస్ అప్రోప్రియేట్. అప్రోప్రియేట్ ఎవరు డిసైడ్ చేస్తాడు? ఆడిటర్ డిసైడ్ చేస్తాడు. మరి ఏంటి అంటే అటెండ్ హిస్ కౌంటింగ్. సరే ఏముంది ఇది మరి ఇంప్రాక్టిబుల్ ఏం కాదు గదా! మహా అంటే ఏముంది నువ్వు బెంగుళూరులో ఉన్నావు. వాడు ఆ పక్కన ఏదో విలేజ్‌లో ఉంటాడు. సో, ఆ విలేజ్ బెంగుళూరు విలేజ్‌కెళ్తావో, లేకపోతే ఆంధ్రాలో ఒక విలేజ్ అయితుందో ఏదో ఒకటి. ఆ విలేజ్‌కెళ్ళేసి ఎన్ని గొర్రెలున్నాయని చెప్పి వన్ బై వన్ కౌంట్ చేసి, అన్ని గొర్రెలు యాక్టివ్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి వెరిఫై చెయి. అటెండ్ అవ్వు వాడు దాన్ని. లేదు నువ్వు అటెండ్ అవ్వాల్సిన పని లేదు. ఆ గొర్రెల కాపరోడు నువ్వు అనుకున్నట్టు మరీ అంత పిల్ల బచ్చాగాడేం గాదు. వాడు గూడా ఒక పెద్ద కంపెనీ పెట్టుకున్నాడు. నీ ఒక్కడివే గాదు వాడు దాదాపు 100 మంది ఒక్కొక్కడివి 100 గొర్రెలు వాడు మెయింటైన్ చేస్తున్నాడనుకో. సో, వాడిది ఒక పెద్ద కంపెనీ కాబట్టి వాడే ఒక ఆడిటర్‌ని గూడా హైర్ చేసుకుంటుండొచ్చు గదా! సో, వాడి ఆడిట్ రిపోర్ట్‌ని చూడు. వాడు ఒక ఆడిటరే. నువ్వు చేసే పనే ఇంకొక ఆడిటర్ గూడా చేస్తాడు కదా! సో, అతనికొక ఆడిటర్ ఉంటే, ఆడిట్ రిపోర్ట్ తీసుకొని చదువు. ఆయన గూడా ఇన్వెంటరీ గురించి ఆయన గూడా ఒక రిపోర్ట్ ఇచ్చుంటాడు గదా! అంతా బానే ఉంది అని జెప్పేసి. దాని తర్వాత డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో వేర్ హౌస్ రిసీట్స్. ఇప్పుడు ఈ మన మన దగ్గర ఈ బెంగుళూరులో ఉన్న ఓనర్ దగ్గర ఉన్న రిసీట్స్ ఏవైతే ఉంటాయో ఓకే. ఇలా ఈ ట్రాన్స్‌పోర్టేషన్ బిల్ ఏదైతే ఉంది, లేకపోతే అక్కడికెళ్ళిన తర్వాత ఆ గూడ్స్ మన వేర్ హౌస్‌లో పెట్టినప్పుడు, వేర్ హౌస్ వాడు ఒక రిసీట్ ఇస్తాడు. మొత్తం ఇన్ని గూడ్స్, ఇన్ని కేజీల బియ్యం తెచ్చావు. దాని తర్వాత ఇన్ని కేజీలు ఉంది. దాని వాల్యూ ఇంతుంది యాస్ ఆన్ టుడే. సో, ఇన్ని రోజులకి ఇంత చార్జెస్ అవుతది. అట్లా వేర్ హౌస్ రిసీట్ అని ఒకటుంటది. దాన్ని చూడు. దాని తర్వాత ఇప్పుడు అది గూడా గాదు. ఇన్వెంటరీ నీదే. కానీ దాన్ని వేరే వాడికి ఎవడికో
దాన్ని ఏమంటారు మా మా భాషలో అయితే ఆయకం అని అంటారు. సో, ప్లెడ్జ్ చేశాడనుకోండి. ప్లెడ్జ్ గాని, మార్ట్‌గేజ్ గాని చేశాడనుకో ఏదన్నా లోన్ తీసుకొని కొలాటరల్‌గా చేస్తే, సో, ఈ ప్లెడ్జ్ చేసినప్పుడు ఇప్పుడు ఒక బ్యాంక్ లోన్ ఉంది. బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకోవడానికి వాడు దీన్ని తాకట్టు పెట్టాడు. సో, ఆ తాకట్టు పెట్టినప్పుడు ఈ బ్యాంక్ కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు గదా! మీరు చూసారు గదా! మీరు దీన్ని తాకట్టుగా పెట్టుకొని మీరు ఇంత లోన్ ఇచ్చారు. మరి అవి ఎన్నున్నాయి? మీ ప్రకారం దాని వాల్యూ ఎంతుంటది? అని చెప్పేసేసి బ్యాంక్ నుంచి ఆ థర్డ్ పార్టీ ఇన్వెంటరీ టు హూమ్ ఇట్ ఈస్ ప్లెడ్జ్డ్ యాస్ కొలాటరల్ వాళ్ళ దగ్గర నుంచి మీరు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో, ఇలాగా ఈ 4 కండిషన్స్ జనరిక్ ఫస్ట్ ఏం చదివాం ఇన్వెంటరీ గురించి జనరిక్‌గా ఇన్వెంటరీ కౌంటింగ్ పర్ఫార్మ్ అయ్యి, ఇవాల్యుయేట్ చెయ్యి, అబ్జర్వ్ చెయ్యి, పోయి, పీపీ పోయి అని చెప్పి చదివాము. దాని తర్వాత స్పెసిఫిక్ కండిషన్స్ వేరే డేట్‌లో చేస్తే ఈ పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ రిప్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ రివర్స్‌లో అవన్నీ ప్రాపర్‌గా అడ్జస్ట్ అయ్యాయా? రిలయబుల్‌గా ఉన్నాయా లేదా చూడండి. లేదు నువ్వే అటెండ్ అవ్వలేకపోయావు అంటే నువ్వు అటెండ్ అవ్వలేదు కాబట్టి అటెండ్ అయ్యుంటే ఆ రోజు నీకు చికెన్ బిర్యానీ ఉండేది. నువ్వు అటెండ్ అవ్వలేదు కాబట్టి నీకు వెజ్ బిర్యానీనే పెడుతున్నాం అన్నట్టుగా జస్ట్ కీవర్డ్‌కి గుర్తుపెట్టుకొని సో, ఆ కొన్ని ఆల్టర్‌నేట్ కౌంట్స్ పెర్ఫార్మ్ చేసి యూ వెరిఫై వెదర్ డిస్క్రిపెన్సీస్ ఆర్ ప్రాపర్‌లీ రికార్డెడ్, ఎన్ష్యూర్ అప్రోప్రియేట్ కట్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఫాలోడ్ అండ్ గెట్ రిటర్న్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ద కంప్లీట్‌నెస్ అండ్ యాక్యురసీ. ఇంప్రాక్టికబుల్ అయినప్పుడు ఏం చేయాలి? ఆల్టర్‌నేట్ ప్రాసెస్ పెర్ఫార్మ్ చేసి ఎవిడెన్స్ తెచ్చుకోవాలి. ఆల్టర్‌నేట్ అంటే ఏముంటది? ఇంగ నువ్వు డైరెక్ట్‌గా వెళ్ళలేవు కాబట్టి ఓన్లీ డాక్యుమెంట్స్ వరకే చూడాలి. సబ్సిక్వెంట్ సేల్ అయిందా లేదా అనే డాక్యుమెంట్స్ చూసి నువ్వు చూడొచ్చు. అవ్వట్లేదు అలా చేయడం కూడా అవ్వట్లేదు అంటే ఒపీనియన్ మోడిఫై చేయాలి. థర్డ్ పార్టీ దగ్గర ఉంటే థర్డ్ పార్టీ ప్రాసెస్ పెర్ఫార్మ్ చేయి. రిటర్న్ కమింగ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకో వాడి దగ్గర నుంచి. లేదంటే వాడి కౌంటింగ్ అటెండ్ అవ్వు. వాడి ఆడిటర్ రిపోర్ట్ ఏమైనా ఉంటే చూడు. లేదంటే మన దగ్గర ఉన్న ఏమన్నా వేర్‌హౌస్ రిసీట్స్ అలాంటివేమన్నా ఈ ట్రాన్స్‌పోర్టేషన్ బిల్స్ అలాంటివేమన్నా ఉంటే చూడు. లేదు అంటే ఎవడికన్నా తాకట్టు పెట్టుంటే, ఆ తాకట్టు ఎవడైతే పెట్టించుకున్నాడో వాడి దగ్గర నుంచి కూడా కొంచెం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో, ఇది ఇన్వెంటరీ గురించి. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కదా! మొత్తం ఈ స్టాండర్డ్‌లో. ఇన్వెంటరీ, లిటిగేషన్, సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో, ఈ 3 గురించి. ఓకేనా? సో, లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్‌లో మనం చెక్ చేయాల్సిందొచ్చేసి కంప్లీట్‌నెస్. ఇన్వెంటరీలో ఏం చెక్ చేయాలని చెప్పాను? ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్. సో, ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ గురించి సారీ గైస్ జస్ట్ 1 మినిట్ కొంచెం బ్రేక్ వచ్చింది. ఓకే. ఇన్వెంటరీ గురించి అయితే ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ గురించి తీసుకుంటాము. లిటిగేషన్స్ అయితే కంప్లీట్‌నెస్ గురించి చూస్తాం. అంటే ప్రతి కోర్ట్ కేస్ ఏదైతే ఉందో లేదంటే వాళ్ళ మీద ఎవడన్నా ఇప్పుడు వారంటీ ఉంది. నాకు వారంటీ ఇవ్వలేదు అని చెప్పేసి ఇప్పుడు మంచి ఒక పెద్ద కార్ కొన్నాడండి. ఒక 10,00,00,000 రోల్స్ రాయ్స్ కార్ ఉంది. అది బాలేదు అని చెప్పేసి ఏదో వారంటీ క్లెయిమ్ చేసాడో లేదంటే వేరే ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా ఆ కంపెనీ మీద వీటి గురించి చెక్ చేసేటప్పుడు వాటి యొక్క కంప్లీట్‌నెస్ గురించి చెక్ చేయాలి మనం. ఓకేనా? సో, కంప్లీట్‌నెస్ గురించి చెక్ చేయడానికి ఏం ప్రొసీజర్స్ ఫాలో అవుతాం. అవే ప్రొసీజర్సే ఉంటాయండి. ఎంతసేపు ఉన్నా గూడా సిమిలర్‌గా మనం ఫస్ట్‌లో నిన్న ఆడిట్ ఎవిడెన్స్ చదివేటప్పుడు ఇక్కడ 7 ప్రొసీజర్స్ అని చెప్పి ఇక్కడ చెప్పాను గదా! ఎస్ఏ 500లో. సో, వాటికి సిమిలర్‌గానే ఉంటాయి. ఇక్కడ అదే చూడండి. అబ్జర్వ్, ఇన్స్పెక్ట్, పెర్ఫార్మ్. ఈ పెర్ఫార్మ్ అంటే పెర్ఫార్మ్ టెస్ట్ కౌంట్ అంటే ఇదిగో ఇక్కడ రీపెర్ఫార్మెన్స్ అని ఉంది గదా! అదే అన్నమాట. పెర్ఫార్మ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటే అనలిటికల్ ప్రొసీజర్స్ పెర్ఫార్మ్ చేయండి అని చెప్పేసి. అవే ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్‌కి తగ్గట్టు మనం ఏ ప్రొసీజర్ పెర్ఫార్మ్ చేయాలనేది చూడాలి. సో, ఇప్పుడు లిటిగేషన్ గురించి ఫస్ట్ వచ్చేసి ఏం చెప్తామంటే, ఇప్పుడు లిటిగేషన్ అంటే లీగల్‌ది. కోర్ట్‌లో ఉన్నాయి కొన్ని కేసెస్ అని. సో, ఇక లీగల్ విషయంలో మనం 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి కంపెనీలోనే ఎవడన్నా లాయర్ ఉండొచ్చు. ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ అని అంటారు. కంపెనీలోనే ఎంప్లాయీగా పెట్టుకొని ఉండొచ్చు. లేదు అంటే ఎక్స్‌టర్నల్ లీగల్ కౌన్సిల్. మన దగ్గర ఎవడు లేడు. లేదంటే బయటోడున్నాడు. మన దగ్గర ఉన్న బయటోడిని ఒకరిని హైర్ చేసుకున్నాం అనుకోండి. అలాంటి కేసెస్‌లో యూ ఫస్ట్ డూ ద ఎంక్వైరీ అన్నిటికంటే ముందు. మేనేజ్‌మెంట్‌ని అడుగుతాం. ఏంటి సార్ ఏమన్నా లిటిగేషన్స్ ఉన్నాయా? మీకు క్లెయిమ్స్ ఏమన్నా ఉన్నాయా? అది ఇది అని చెప్తే మేనేజ్‌మెంట్‌కి ఐడియా ఉంటే, కొన్ని కొన్ని ఉంటాయండి. ఇంక కంపెనీ అన్నాక ఉండకుండా ఉంటాయా? మామూలే గదా! అని జెప్పేసి కొన్ని కొన్ని చెప్పారు వాళ్ళు. కానీ వీళ్ళకి అన్నీ గుర్తుండాలనేది ఏముండదు గదా! సో, కంపెనీ లోపలే ఏదైనా లీగల్ కౌన్సిల్ ఒక లాయర్ ఎవరన్నా ఉంటే ఒక డిపార్ట్‌మెంట్ ఉంటే లా డిపార్ట్‌మెంట్ వాళ్ళనెళ్లి ఎంక్వైరీ చేయండి. ఏంటి సార్ ఏమేమి ఉన్నాయి నాకు ఒకసారి లిస్ట్ ఇస్తారా? ఎంతవరకు డీప్ షిట్‌లో ఉన్నాం మనం? అంటే పెద్ద పెద్ద కేసులా? ఎంత పెద్దవి? ఏమేమి ఉన్నాయి? ఎప్పటినుంచి ఉన్నాయి? ఎన్ని రోజుల నుంచి నడుస్తున్నాయి? ఇలాంటివన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సో, వీళ్ళిద్దరూ మీరు చెప్పండి ఆ కంపెనీకి వాడు ఎంప్లాయీనే ఇన్ హౌస్‌లోనే ఉన్నాడు. ఈ మేనేజ్‌మెంటే కావచ్చు. వీళ్ళు ఖచ్చితంగా ప్రతీదీ మనకి డౌట్ లేకుండా 100% డేటా ఇస్తారని మనం నమ్మొచ్చా? ఆబ్వియస్‌లీ కంపెనీలో ఏమన్నా మరీ డీప్ షిట్‌లో ఉంది. ఇది మరీ పెద్దది ఉంది. ఇది పెద్ద పంచాయతీ ఒకటి నడుస్తా ఉంది అనేది ఉంటే కంపెనీ యొక్క గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యేంత పెద్దదున్నప్పుడు అది వాళ్ళు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చండి ఆడిటర్‌కి. ఎందుకు చెప్పరు సార్ అంటే మరి గోయింగ్ కన్సర్న్ లేదు అని చెప్తే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతిని కంపెనీ మూతపడిపోద్ది గదా!
సో అందుకని చెప్పేసి అట్లని చెప్పి మరి వాళ్ళు చెప్తాడో చెప్పడో అని డౌట్ ఉన్నప్పుడు మనం ఎందుకండి వాళ్ళని అడగడం అంటే, వాడు చెప్పడానికి ముందే మీరెందుకు ఫిక్స్ అవుతారు? ముందైతే అడిగి చూద్దాము. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటా చూద్దాము. ఈ డేటాని దృష్టిలో పెట్టుకొని మన ప్రొసీజర్స్, మన బాధ్యత ఏదైతే ఉందో మన ప్రొసీజర్స్ మనం పెర్ఫార్మ్ చేద్దాం. అట్లా. సో ఫస్ట్ ఎంక్వైరీ చెయ్యి వాళ్ళ దగ్గర నుంచి. ఎంక్వైరీ చేసి ఒక లిస్ట్ తీసుకో. దాని తర్వాత నువ్వే కూడా ఓన్‌గా కొన్ని మీటింగ్స్ యొక్క రివ్యూ చేయి. వేటిని రివ్యూ చేయాలి అంటే, యూ రివ్యూ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ విత్ టీసీడబ్ల్యూజీ అండ్ కరెస్పాండెన్స్ బిట్వీన్ ద ఎంటిటీ అండ్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్స్. సో ఇప్పుడు వాళ్ళేమన్నా మీటింగ్స్ పెట్టుకుంటారు గదా! పెద్ద పెద్ద బోర్డ్ లెవెల్ మీటింగ్స్, ఎక్స్ట్రార్డినరీ జనరల్ మీటింగ్, ఏజీఎం ఇట్లాంటివేమన్నా ఉంటాయి గదా! సో అలాంటి మీటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మినిట్స్‌ని మీరు రివ్యూ చేయండి. ఎందుకంటే మినిట్స్ అనేది మీటింగ్‌లో జరిగిన ప్రతి దాన్ని ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు గదా! సో ఇలాంటి పెద్దోళ్ళు టీసీడబ్ల్యూజీ అంటే అందరికంటే టాప్ మేనేజ్మెంట్ డైరెక్షన్ ఒక కంపెనీకి డైరెక్షన్ ఇచ్చే పొజిషన్‌లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు ఆబ్వియస్‌లీ డైరెక్షన్ ఇవ్వాలి అంటే వాళ్ళకి అన్నీ తెలిసుంటాయి గదా! మేనేజ్మెంట్ కంటే గూడా వీళ్ళకి అన్నీ తెలిసుంటాయి గాబట్టి వాళ్ళతో జరిగిన మీటింగ్ యొక్క మినిట్స్‌ని మనం చదివితే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సరే మినిట్స్‌లో నుంచి కూడా లేకుండా పోతే ఈ కంపెనీ యొక్క కరెస్పాండెన్స్ అంటే వాళ్ళు రాసిన కమ్యూనికేషన్స్ ఎవరెవరికి ఎంటిటీకి, ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్‌కి. మీకు ఇంటర్నల్ ఉన్నా, లేకున్నా బయట ఒక లాయర్‌ని హైర్ చేసుకున్నారనుకో. మేబీ ఇంటర్నల్ అంత సఫిషియెంట్‌గా లేడు. మరీ అంత ఎక్స్‌పర్ట్‌గా లేడు అని చెప్పి ఎక్స్టర్నల్‌గా ఇది ఇంకా పెద్ద కేస్ కదా! అని చెప్పి బయట ఎవరితోన్నా మాట్లాడుకున్నారనుకో. మరి వాళ్ళకి పంపించిన లెటర్స్, వాళ్ళ నుంచి వచ్చిన లెటర్స్ ఏమన్నా ఉన్నాయా? సో, అలాంటివేమన్నా ఉన్నప్పుడు, అలాంటివి చూస్తే గూడా ఏమేమి కమ్యూనికేట్ చేశారు? ఓహో! ఈ లెటర్‌లో ఉంది గదా! అని చెప్పి వాళ్ళకొక ప్రూఫ్ దొరుకుతది గదా! ఇలాంటిదేదో ఉంది అని జెప్పి. సో, అలాగా. సో, ఎంక్వైరీ చెయ్యి, మినిట్స్ చూడు, లేదంటే బయటోళ్ళతో చేసిన కరెస్పాండెన్స్ చూడు. ఇంతకంటే గూడా ఇంకొంచెం సింపుల్‌ది ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి దొరికిపోతాయండి. ఈ పేపర్‌లు మొత్తం తగలబెట్టేశారు. మినిట్స్‌లో గూడా వాళ్ళేం పెట్టుకోలేదు. కానీ ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ ఏదైతే ఈ ఎంక్వైరీలో గూడా వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెప్పలేదు. అయినా గూడా మనకు దొరికే ఒకే ఒకటేంటంటే లీగల్ ఎక్స్‌పెండిచర్. ఈ అకౌంట్ ఏదైతే ఉందో అది ఆ ఎక్స్‌పెండిచర్ హెడ్ ఏదైతే ఉందో, ఆ హెడ్‌లో మొత్తం ఎంత ఖర్చుంది చూడు. ఎవ్రీ ఇయర్ 10,00,000 ఖర్చుంది. ఈ ఇయర్ 10,00,00,000 ఖర్చుంది. సో, ఆబ్వియస్‌లీ ఏమీ లేకుండా ఏమీ లేదని చెప్పారేంటండి? మినిట్స్‌లో కూడా చూసాను ఏమీ లేదు. ఎవరితో మాట్లాడినట్టు కూడా నాకేం దొరకలేదు. మరి 10,00,00,000 ఉంది అని చెప్పి మనకు డౌట్ వస్తుందా రాదా ఆడిటర్‌గా? సో, అలా లీగల్ ఎక్స్‌పెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చూసి, ఓహో! ఇంత తేడాగా ఉందంటే ఏదో పెద్దదే జరుగుతున్నట్టుంది. ఇప్పుడు 10,00,000 ఉన్నది 15,00,000 అయిందనుకోండి. ఓకే. ఏముంది ఏదో మామూలుగా అయ్యుంటాయిలే చిన్న చిన్నవి జరుగుతుంటాయి. 10,00,000 ఉన్నది 10,00,00,000 అయ్యుంటే ఏదో పెద్దగున్నట్టే గదా! సో, మనం ఇంకా డీప్‌గా వెళ్ళడానికి అవుతుంది. అంటే వీళ్ళు ఎక్స్‌పెండిచర్ అయితే చూపియకుండా తప్పించుకోలేరు గదా! మరి బ్యాంక్‌లోంచి డబ్బులెళ్ళుంటాయి. బ్యాంక్‌లో డబ్బులెళ్ళిన తర్వాత మరి అది ఎక్స్‌పెండిచర్ అయితే రికార్డ్ చేయాలి. ప్రాపర్ అకౌంట్ కోడ్‌లో రికార్డ్ చేస్తే మరి దొరికిపోతారు. అదేంటి సార్ మరి తప్పిపోవాలనుకున్నాడు? ప్రాపర్ అకౌంట్ కూడా రికార్డ్ చేయకుండా ఫాల్తూ వేరేవి తెచ్చేసి వేరే అకౌంట్స్‌లో ఎక్స్‌పెన్స్‌లో బుక్ చేస్తే మరి ఎలాగా అంటే, ఇంక అలా కూడా ఉంటాయండి. మరి ఫ్రాడ్ జరిగినప్పుడు ఆ లెవెల్‌లో కన్సీల్ ఉంటుంది గాబట్టే ఆడిటర్ ఎంత చెక్ చేసినా కనుక్కోలేకపోవడానికి ఒక ఇన్‌హెరెంట్ లిమిటేషన్ ఉంటుంది అని చెప్పి మనం చదువుకున్నాం గదా! వేరే స్టాండర్డ్స్‌లో. సో, ఇవన్నీ చెక్ చేయి, ఎంక్వైరీ చేయి, మినిట్స్ చెక్ చేయి, కరెస్పాండెన్స్ చెక్ చేయి, లీగల్ ఎక్స్‌పెన్సెస్ చెక్ చేయి. ఇన్ని చెక్ చేస్తే ఎక్కడో చోట దొరకడానికి మనకు అవకాశం ఉంటుంది. అన్నీ చెక్ చేసినా గాని, అన్ని పెర్ఫార్మ్ చేసినా గాని దొరక్కపోతే ఇంక అంత ఫ్రాడ్ ఉండే అవకాశం ఉంది. అంత పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు మనం ఏం చేయలేమనమాట. సో, మన రిపోర్ట్ ప్రాపర్‌గానే వెళ్తుంది. బట్ ఈ ప్రాసెస్ అన్ని పెర్ఫార్మ్ చేస్తే ఇట్ విల్ బి 90% షూర్ థట్ అలాంటి ఫ్రాడ్ ఏదైనా దొరుకుతది. అందుకే ఆడిటర్ హాస్ టు రిమైన్ అలర్ట్. హి హాస్ టు మెయింటైన్ ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అని చెప్పి చదువుతూ ఉంటాం మనం. ఈ కీవర్డ్స్ ఇక్కడ రిలేషన్ లేని ఒక కీవర్డ్ కూడా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అలాంటి వర్డ్స్ మీ బ్రెయిన్‌లో ఒక్కసారి రివైజ్ అయినట్టు ఉంటుంది. ఓకే. ఆడిటర్ హి హాస్ టు మెయింటైన్ స్కెప్టిసిజం అని సార్ చెప్పేవాడు క్లాసెస్‌లోని మీ మైండ్‌లో ఉండాలి అని చెప్పి చెప్తూ ఉన్నాననమాట. దాని తర్వాత సరే ఇక్కడ మొత్తం చూసాము. ఒక ఎక్స్‌టర్నల్ లీగల్ కౌన్సిల్ ఉంది అని తెలిసినప్పుడు ఇంటర్నల్ ఉన్నోళ్ళతో ఎంక్వైరీ చేసాము. ఎక్స్‌టర్నల్ ఉన్నోళ్ళతో కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి కూడా ఇంటర్నల్ ఉన్నోళ్ళతో ఎంక్వైరీ చేసినప్పుడు మరి ఎక్స్‌టర్నల్ ఉన్నోళ్ళ దగ్గర నుంచి కూడా కమ్యూనికేట్ చేసి చేయాలి. అది కమ్యూనికేషన్ డైరెక్ట్‌గా ఉండాలి. వేరే వాళ్ళ త్రూ ఎళ్లారనుకోండి మీరెళ్ళే లోపల అక్కడ మానిప్యులేట్ చేసేస్తారనమాట థింగ్స్‌ని. సో, డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయాలి. ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే, వెన్ ఆడిటర్ అసెసెస్ దట్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ రిగార్డింగ్ లిటిగేషన్ ఆర్ క్లెయిమ్స్ అసెస్ చేసి చాలా హై ఉందండి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్‌స్టేట్‌మెంట్ అని అనిపించినప్పుడు, లేదంటే ఆడిట్ ప్రొసీజర్స్ మనం పెర్ఫార్మ్ ఏవైతే చేసామో మన ప్రొసీజర్స్, ఒక మెటీరియల్ లిటిగేషన్ ఉంది అని మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక చెప్పాను గదా! మీటింగ్స్ చూసాము దొరకలేదు. కమ్యూనికేషన్ చూసాము దొరకలేదు. లీగల్ ఎక్స్‌పెన్స్ చూసినప్పుడు ఇంత తేడా ఉంది అని అనిపించింది. ఇలా అనిపించినప్పుడు మనం అప్పుడేం జేయాలి అంటే వాళ్ళకు ఎవరితో అయితే వాళ్ళు రెగ్యులర్‌గా వాళ్ళు ఇప్పుడు 'రామ్ జెఠ్మలా' అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో, ఆయన్నే వీళ్ళ ఎక్స్‌టర్నల్‌గా ఉంటే ఆయన దగ్గరికెళ్తారన్నప్పుడు మరి ఆయనతో కమ్యూనికేట్ చేయాలి. రిస్క్ ఎక్కువుంది. లేదంటే ఒక మెటీరియల్ లిటిగేషన్ ఏదో ఉందని మనకు అనిపించినప్పుడు కమ్యూనికేట్ చేయాలి. కానీ కమ్యూనికేట్ చేయడానికి ఎలా కమ్యూనికేట్ అంటే ఇక్కడ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ అని జెప్పేసి ఒకటుంది.
సో ఈ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ అనేది కీవర్డ్. ఇందాక పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ అనేది కీవర్డ్ ఇన్వెంటరీలో అని చెప్పాను కదా. సో ఇక్కడ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ అనేది కీవర్డ్. సో ఈ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా హీ హ్యాస్ టు రిక్వెస్ట్ దట్ హీ హ్యాస్ టు డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ద ఆడిటర్. సో ఆడిటర్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయమని ముందు ఎవరు చెప్తారండి? ఎవరో చెప్పేది ఏంటంటే మనం పోతే మనతో మాట్లాడడా అంటే మాట్లాడండి. ఎందుకు మాట్లాడడం అంటే వాళ్ళు కూడా కాన్ఫిడెన్షియాలిటీ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి కదా. ఒక ఆడిటర్ గా మీరైనా కూడా ఈ కంపెనీ నుంచి మీకు వచ్చిన నాలెడ్జ్ మొత్తం ఎవరికి పడితే వాడికి చెప్పకూడదని చెప్పి ఒక కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్ అనేది ఒక ఆడిటర్ కి క్లయింట్ కి మధ్యలో ఉంటుంది కదా. మరి అలానే లాయర్ కి క్లయింట్ కి మధ్యలో కూడా ఉంటుంది కదా. సో మేనేజ్మెంట్ ప్రిపేర్ చేయాలి ఆ లెటర్ ఆఫ్ ఎంక్వైరీని. మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసి వాళ్ళు మొత్తం టు టు రామ్ చెప్పలాని సార్ సబ్జెక్ట్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ అవర్ ఆడిటర్ సార్. మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేము ఆడిట్ చేస్తున్న క్రమంలో పలానా ఈ ఫర్మ్‌ని మేము ఎంగేజ్ చేసుకున్నాము. వాళ్ళు ఇలా డౌట్ పడుతున్నారు. సో వాళ్ళతో మీరు ఏమున్నా గాని ఓపెన్‌గా చెప్పమని మేము మీకు చెప్తున్నాము అని చెప్పి ఒక మేనేజ్మెంట్‌తో లెటర్ రాపిచ్చుకొని అది ఆడిటర్ సెండ్ చేయాలి. ఎందుకండి మళ్ళా ప్రిపేర్ చేసినోళ్ళు వాళ్ళే సెండ్ చేయలేరా అంటే, ఏమో వాళ్ళు మరి ఫ్రాడ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు సెండ్ చేస్తారో చేయరో, కరెక్ట్ వోడికే సెండ్ చేస్తారో చేయరో, లేదంటే 2 అడ్రెస్‌లుంటాయి. ఒక అడ్రెస్‌లో ఏమో ఒరిజినల్, ఒక అడ్రెస్ ఫేక్ ఉంటది. ఈ అడ్రెస్‌కి సెండ్ చేశారేమో. ఇప్పుడు మనకేంటంటే ఈ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ పంపిన తర్వాత గూడా ఆ లాయర్ మనకి రిప్లై ఇవ్వాలి అని చెప్పి ఏం రూల్ ఉండదండి. ఆయన ఇష్టం గూడా ఉంటుంది. ఆయన ఇంకా పెద్ద ఎక్కువ ఓవర్ యాక్షన్ మనిషి అనుకో, ఆడు చెప్తే ఇదే పంచాయతా? ఆటోలకి రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటారా? మాకెంత పనుంది? అలా ఉన్నోళ్ళు ఉంటారు గదా. సో, అలా ముందు ఆడిటర్ సెండ్ చేస్తే రిప్లై రావడానికి అట్‌లీస్ట్ అవకాశం ఉంటుంది. అదే వీళ్ళతో సెండ్ చేస్తే రిప్లై రాలేదనుకోండి, అంటే ఇప్పుడు లాయర్‌కి ఎక్కువ ఇగో ఉంది అని చెప్పి మనం తీసుకోవాలా? లేకపోతే వీళ్ళు కరెక్ట్ అడ్రెస్‌కి సెండ్ చేయలేదు అని తీసుకోవాలా? సో, సెండ్ చేసే బాధ్యత నీ మీద పెట్టుకో. అది కరెక్ట్ పర్సన్‌కి రీచ్ అయిందా లేదా అనేది నీ చేతిలో పెట్టుకో. కానీ ప్రిపేర్ మేనేజ్మెంటే చేయాలి. ఎందుకంటే ఈ కాన్ఫిడెన్షియాలిటీ క్లాజ్ బ్రేక్ చేయాలి అంటే మేనేజ్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ప్రిపేర్ చేయాలి. ఓకేనా? సో, దాని గురించి ఇది ఎంసీక్యూ ఏదైనా వచ్చినా గాని ఇట్ ఈస్ టు బి ప్రిపేర్డ్ బై మేనేజ్మెంట్. ఇది కీవర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి. సెంట్ బై ఆడిటర్. దాని తర్వాత ఒకవేళ ఏదన్నా లా అండ్ రెగ్యులేషన్ గాని ఈ ఎక్స్టర్నల్ కౌన్సిల్ ఎవరైతే ఉందో ఆడిటర్‌తో డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయకూడదు. మేనేజ్మెంట్ చెప్పినా సరే కమ్యూనికేట్ చేయకూడదు. అలాంటి సిట్యుయేషన్ ఏదన్నా ఉన్నా, లేదంటే కమ్యూనికేట్ చేయొచ్చు అని ఉన్నా గాని అయినా సరే లాయర్ మీతో కమ్యూనికేట్ చేయకపోయినా, ఆబ్వియస్లీ మనకున్న దారేంటి? సరే వేరే దారులు ఎతుక్కో. పర్ఫార్మ్ ఆల్టర్‌నేట్ ఆడిట్ ప్రొసీజర్స్. దాని తర్వాత ఈ ప్రాసెస్ పర్ఫార్మ్ చేసిన తర్వాత నీకు వచ్చే ఎవిడెన్స్‌ని బట్టి నీ ఒపీనియన్‌ని మోడిఫై చెయ్యి. ఒకవేళ మేనేజ్మెంటే మాట్లాడడానికి ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోరండి? ఎందుకు మీకంతా మరి మాకంతా డీటెయిల్స్ ఇవ్వాలి గదా! ఒప్పుకోలేదు అంటే ఫ్రాడ్ ఫెలో. ఫ్రాడ్ ఫెలో అయ్యుండొచ్చు కాబట్టి ఆహ్, మోడిఫై చెయ్యి ఒపీనియన్. లేదంటే ఈఎల్‌సీ మేనేజ్మెంట్ మంచోడే కానీ ఈయన ఒప్పుకోలేదు. మాకిదే పంచాయతా మీకందరికి కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ కూర్చోవాలని ఆయన చాలా ఈగోయిస్టిక్‌గా ప్రవర్తించాడు. అప్పుడేం జేయాలి? అప్పుడు గూడా ఓకే. ఆల్టర్‌నేట్ ప్రొసీజర్ పెర్ఫార్మ్ చేసాము. ఎవిడెన్స్ దొరకలేదు. దొరకలేదు కాబట్టి మోడిఫై చేస్తాం. ఓకేనా? సో, ఇది గూడా ఇందాక చదివింది గూడా అదే గదా మనము. సో, ఆల్టర్‌నేట్ ప్రొసెస్ పెర్ఫార్మ్ చేయండి. పెర్ఫార్మ్ చేసినా మీకు దొరక్కపోతే ఇదిగో ఇక్కడ. పెర్ఫార్మ్ చేసినా దొరక్కపోతే ఒపీనియన్ మోడిఫై చేయండి. సేమ్ ఇక్కడ గూడా అంతే. సో, ఇది లిటిగేషన్ కంప్లీట్‌నెస్ గురించి చెక్ చేయడం అన్నమాట. దాని తర్వాత మేనేజ్మెంట్ నుంచి రిటన్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే అన్ని క్లెయిమ్స్ వేటికైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడంలో డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్‌గా మీకు అన్ని ఆడిటర్‌కి డిస్క్లోజ్ చేశాము. అండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ప్రాపర్‌గా వాటిని అకౌంట్ చేసి డిస్క్లోజ్ చేశామని చెప్పి ఒక రిటన్ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఎంత గింజుకున్నా గాని ఖచ్చితంగా అన్ని పనులు నువ్వు చేయలేవు. సో, చేయాల్సిన వాడు మేనేజ్మెంట్ కాబట్టి వాడి నోటితో ఒక మాట చెప్పించుకుంటే రాతపూర్వకంగా నీకు కొంచెం సేఫ్టీ ఉంటుందన్నమాట. రేపొద్దున ఏమన్నా తప్పయినప్పుడు. సో, థర్డ్ స్పెసిఫిక్ ఐటెమ్ వచ్చేసి సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో కూడా సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్‌లో auditor he has to obtain sufficient and appropriate audit evidence regarding the presentation and disclosure in accordance with the applicable financial reporting framework. By doing what? ఇన్స్పెక్షన్ చేసామా, కమ్యూనికేషన్ చేసామా, ఇవాల్యుయేట్ చేసామా, ఇప్పటిదాకా చదివినా అలాంటివి ఇక్కడ కూడా అంటే ఫస్ట్ యూ అబ్టైన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెథడ్స్ యూజ్డ్ బై మేనేజ్మెంట్ ఇన్ డిటర్మైనింగ్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వీడిది ఒక సోప్ ఉంది, ఒక కార్లు ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి ఒక ఇందాక మనము మటన్ షాప్ అనుకున్నాం కదా, గొర్రెలు ఉన్నాయి. ఇట్లా వేరే వేరే సెగ్మెంట్స్ ఉన్నాయి అనుకోండి వాడికి. సో ఫస్ట్ ఎవరిది ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి ఏం మెథడ్స్ వాడుతున్నాడు. సో ఈ బైఫర్కేషన్ ఇప్పుడు వీటన్నిటికీ కలిపి ఒకరిని ఎవరినో హైర్ చేసుకున్నారనుకోండి కన్సల్టెంట్‌ని. మార్కెటింగ్ అనలిస్ట్ మన ఒకరిని హైర్ చేసుకున్నారు. వీడు ఈ మూడిటిని చూసుకుంటున్నాడు. మరి వీడికి ఇచ్చే సాలరీ వచ్చేసి నెలకు 10,00,000 ఇస్తున్నాము. సో మరి వాడి సాలరీని ఎవరికి ఎలా బైఫర్కేట్ చేస్తున్నారు? ఎవరిది ఎంత అని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? ఆ మెథడ్స్ ఏంటి అనేది ఇవాల్యుయేట్ చేసి
దాని తర్వాత మరి ఇప్పుడు ఓకే. ఇప్పుడొచ్చేసి సార్ మనం ఏం లేదండి సేల్స్ ఎంత రేషియోలో ఉంటే ఆ రేషియోలో బైఫర్కేట్ చేస్తున్నాము. సో సోపులకి 10%, కార్లకి 40%, గొర్రెలకి 50% ఉంది. సో 1:4:5 రేషియోలో చేస్తున్నాము అని అన్నాడు. ఓకే. బానే ఉంది. మరి నిజంగానే టెస్టింగ్ చెయ్యి ఆ మెథడ్‌లోనే చేస్తున్నాడా లేదా? అని జెప్పేసి టెస్టింగ్ చెయ్యి. దాని తర్వాత అది అయిన తర్వాత పర్ఫార్మ్ ద అదర్ అనలిటికల్ అండ్ ఆడిట్ ప్రొసీజర్స్ గూడా. మరి ఇది అయిన తర్వాత ప్రాపర్‌గానే ఉందా? ఎవ్రీ మంత్ చేశారా లేదా? ఇంకా ఇలాంటివి నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ జెప్పాను. సో, అలా ఇంకా ఎన్నో థింగ్స్ ఉంటాయి గదా! కామన్ ఎక్స్‌పెండిచర్ వాటన్నిటిని మరి ఎలా బైఫర్కేట్ చేస్తున్నారు? ఏ సెగ్మెంట్‌కి ఎంత అనేది అదర్ అనలిటికల్ ప్రొసెస్ పర్ఫార్మ్ జేసి మనం వీటిని కనుక్కోవాలి. ఈ అనలిటికల్ ప్రొసీజర్ అంటే ఏంది అనేది నెక్స్ట్ క్లాస్‌లో మనం చదువుతాము. నెక్స్ట్ స్టాండర్డ్‌లో వస్తుంది. సో, ఎలాగ చేయొచ్చు? ఈ అండర్‌స్టాండింగ్ ఎలా తెచ్చుకోవచ్చు అంటే ఆ సేల్, ట్రాన్స్‌ఫర్, చార్జెస్ బిట్వీన్ సెగ్మెంట్స్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఇక్కడ ఉందండి. ఇప్పుడు గొర్రెలు మెయింటైన్ చేస్తున్నాం గదా! గొర్రెలన్నిటిని మనం పంపడానికి మన దగ్గర ఉన్న కార్లున్నాయండి. కార్లలోనే ఒక్కొక్క కార్‌లో 10 గొర్రెలనేసి పంపించాము. అక్కడికెళ్ళిన తర్వాత గొర్రెల్ని కడగడం కోసం సోపుల్ని గూడా ఇక్కడి నుంచే పంపించాము. సో, ఇలాగా ఇంటర్ సెగ్మెంట్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే 3 జేబులు నీవే. ఈ జేబులో ఉన్న డబ్బులు ఈ జేబులో, ఈ జేబులో ఉన్న డబ్బులు ఈ జేబులో పెట్టుకున్నప్పుడు అవసరం లేదు. సో, వాళ్ళల్లో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకొని వీడికింత ఒక 1,00,000 ఉన్నదాన్ని వీడు 10,00,000కి అమ్ముకుంటాడు. వీడేమో 10,00,000 ఉన్నదాన్ని ₹1,00,00,000కి అమ్ముకుంటాడు. అట్లా ఇంటర్ సెగ్మెంట్ అమౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎలిమినేట్ చేయాలి. దాని తర్వాతొచ్చేసి బడ్జెట్ ఎంతుంది? యాక్చువల్ ఎంతుంది? కంపారిజన్ చేయాలి. ఎందుకంటే, నువ్వు బడ్జెట్ ఏసేటప్పుడేమో ఇంత, అంత అని జెప్పేసి పెద్ద పెద్ద మాటలు జెప్పావు. తీరా యాక్చువల్‌గా చూసినప్పుడు అలా లేదు అన్నప్పుడు, సో, దాన్ని చూసి ఇది యాక్చువల్ కండిషన్ ఎలా ఉంది ఆ సెగ్మెంట్‌దనేది మీకు అనలైజ్ చేయడానికి అర్థమవుతుంది. సో, బడ్జెట్ ఎంతేసుకున్నాము? ఇనీషియల్‌గా ఎంతనుకున్నాము? యాక్చువల్‌గా ఎంతయిందనేది చూడాలి. దాని తర్వాత ఒక అసెట్ గాని, లేదంటే ఒక కాస్ట్ గాని ఎలా అలొకేట్ చేస్తున్నారు బిట్వీన్ ద సెగ్మెంట్స్. ఇందాక చెప్పాను గదా! ఒక మార్కెటింగ్ అనలిస్ట్ ఉన్నాడనుకోండి. వాడి కాస్ట్‌ని ఎలా అలొకేట్ చేస్తున్నారు? లేదంటే ఒక అసెట్ కొన్నాము. ఇప్పుడు ఒక వాషింగ్ మెషిన్ లాంటిది ఏదో ఒక వాషింగ్‌ది కొన్నాము. సో, అది సోప్స్ ఆ మెటీరియల్ వాష్ చేయడానికి వాడతాము. సోప్ మీద నీళ్లు చల్లడానికి అదే మెషినే. కార్‌లను కడగడానికి అదే మెషినే. గొర్రెల్ని కడగడానికి అదే మెషినే. ఇలాంటి ఒక అసెట్ ఉంది. మరి ఈ అసెట్‌ని ఎలా అలొకేట్ చేశాడు బిట్వీన్ ద సెగ్మెంట్స్. దాని తర్వాత ఏవైతే డిస్క్లోజర్స్ ఉన్నాయో సారీ. ఇక్కడ ఏవైతే ప్రొసీజర్స్ ప్రియర్ పీరియడ్ ఐటెమ్స్ గాని, లేదంటే వేరే అంతకుముందు ఏవైతే ఉన్నాయో అకౌంటింగ్ పాలిసీస్, ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కన్సిస్టెంట్ గానే ఫాలో అవుతున్నారా లేదా? ఇప్పుడు ఇయర్ వచ్చేసి ఇక్కడ సేల్స్ ప్రకారం డివైడ్ చేద్దామండి 1:4:5 అని చెప్పి అన్నాడు. దాని తర్వాత సేల్స్ ప్రకారం వద్దు. వీడి టైం అయితే అన్నిటి మీద సమానంగానే పెడుతున్నాడు. వీడేం చేస్తాడంటే నెలలో కరెక్ట్‌గా 10 రోజులు దీని మీద, 10 రోజులు దీని మీద, 10 రోజులు దీని మీద పెడతాడు. సో, ఈక్వల్ టైమ్ పెడుతున్నాడు. సో, సేల్స్‌తో నాకు సంబంధం లేదు. సో, నేను 1/3 చేస్తానని మార్చాడనుకోండి వాడు. సో, మరి కన్సిస్టెంట్‌గా లేదు గదా! అంతకుముందు ఫాలో అవుతున్న ఒక ప్రొసీజర్. ఎందుకు కన్సిస్టెంట్‌గా లేదు? ఇప్పుడెందుకు మార్చావు అన్నదాన్ని క్లియర్‌గా డిస్క్లోజ్ చేయాలన్నమాట. క్లియర్‌గా డిస్క్లోజ్ చేసి దాని రీజన్స్ చెప్పి అవన్నీ వాలిడ్‌గా ఉన్నాయా లేదా ఒక మేనేజ్‌మెంట్ బాధ్యతన్నమాట. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో, ఈ వీటి ద్వారా అండర్‌స్టాండింగ్ అనేది తెచ్చుకోవచ్చు సెగ్మెంట్స్ గురించి. అండర్‌స్టాండింగ్ తెచ్చుకున్న తర్వాత దెన్ యూ పెర్ఫార్మ్ యువర్ అనలిటికల్ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ అబ్టైన్ ద ఎవిడెన్స్ రిగార్డింగ్ ద ప్రెజెంటేషన్ ప్రాపర్‌గానే ప్రెజెంట్ అయిందా లేదా? ప్రాపర్‌గానే డిస్క్లోజ్ చేశారా లేదా? అనేది తెలుసుకోవాలి. సో, ఇదండి ఈ ఆడిట్ ఎవిడెన్స్ ఈ 3 స్పెసిఫిక్ ఐటెమ్స్. సో, దీన్ని మీరు రివ్యూ వచ్చేసి నేను అప్పుడు ఏ విధంగా చేయాలన్న బుక్‌లో నుంచి కంప్లీట్ చేసి నేను చెప్తాను. అన్నీ చూసి నేను ఇట్లా డివైడ్ అండ్ రూల్ అంటున్నాను కాబట్టి నేను ఇట్లా వన్ బై వన్ ఒకదాని కింద ఒకటి రాస్తే స్టూడెంట్‌కి ఎక్కువగా మైండ్‌లోకెళ్తది. మ్యాటర్ సేమే అండి. నేను కొత్త మ్యాటర్ ఏం తీసుకొని రాలేను. ఎందుకంటే ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచే ఎయిర్1 వాళ్ళు ఒక రకంగా ఫార్మాట్ చేస్తారు. శుభం కేశవాని సార్ ఒక రకంగా ఫార్మాట్ చేస్తారు. నేను ఈ రకంగా ఫార్మాట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా ఉన్నా గాని ఎగ్జామ్‌లో రాసినప్పుడు ఇలాంటి కీవర్డ్స్ ఉంటే యూజ్ అవుతుంది. కానీ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దీనికి మీరు కొంచెం మీ రైటింగ్ స్కిల్స్‌ని యాడ్ చేయాలి. ఓన్లీ ఇట్లా 4 లైన్‌లు రాస్తే సరిపోదు. ఇది మీకు గుర్తుంచుకోవడం కోసం బెటర్‌గా యూజ్ అవుతుంది. ఎగ్జామ్‌లో రాయడం కోసం మీరు కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సుంటుంది. సో, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ ఇది బాగుంటే బాగుంది అని చెప్పి షేర్ చేయండి. అది మాకు కొంచెం మోటివేటింగ్‌గా ఉంటుంది. ఓకే గైస్ టుమారో క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం.